పూర్తిగా నియంతృత్వంలోకి వెళ్ళినటువంటి సందర్భం. అప్పుడు వ్యతిరేకించినటువంటి కాంగ్రెస్ నాయకులను కూడా మరి జైల్లో పెట్టినటువంటి చరిత్ర ఇందిరాగాంధీది. అందుకోసం ఇక్కడ ఈరోజు మరి మా పార్టీ నుంచి అంతే బాబాయ్ గారు ఈ కార్యక్రమానికి ఇన్ఛార్జిగా, మరి ఈ సభకు అధ్యక్షులుగా వెంకటేష్ గుప్తా గారు, మరి అదేవిధంగా ఇక్కడ వేదిక మీద జైలుకు పోయి ఇచ్చినటువంటి అనుభవం చెప్పింది మరి ఒకసారి రఘుపతి రెడ్డి గారికి మనందరం కూడా ఒకసారి గట్టిగా చప్పట్లతో అభినందిస్తాం. ఇక్కడ ఇంతకుముందు పిలిచినటువంటి కృష్ణారెడ్డి గారు కావచ్చు, రామాంజనేయులు సార్ కావచ్చు, జాని గారు కావచ్చు, అదేవిధంగా బాలరెడ్డి గారు, బాలరెడ్డి అన్న జైలు పోయిండన్నా. సో వీళ్ళందరూ కూడా ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితి, జైల్లోకి పోకపోయినా మరి అప్పుడున్నటువంటి ఈ యొక్క ఎమర్జెన్సీలో జరిగినటువంటి పరిస్థితులను ఇప్పుడున్నటువంటి యువతరానికి మరి మనందరూ కూడా తెలియజేయాలి. మరి వాళ్ళందరినీ కూడా ఈ సందర్భంగా మరి వాళ్ళని సన్మానించుకోవాలి. ఈ ప్రజాస్వామ్యాన్ని ఇంకా ముందుకు ఒక అద్భుతమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని తీసుకుపోవడం కోసం వాళ్ళ అనుభవాలు చెప్పాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ యొక్క ఎమర్జెన్సీలో ఫస్ట్ గొంతు నొక్కినటువంటి వ్యక్తులు ఎవరు అంటే మరి ప్రజాస్వామ్యానికి అతి ముఖ్యమైనటువంటి పత్రిక యొక్క స్వేచ్ఛను అందించింది. కాబట్టి ఈ సందర్భంగా ఆ రోజు పత్రికా మిత్రులు ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఒకరే అన్న, నేను కూడా ఎమర్జెన్సీలో 75లో నేను పుట్టాను, ఒక మోహన్ రెడ్డి అన్న ఒకడే ముందున్నాడు. సో మిగతా పత్రికా మిత్రులందరూ కూడా ఎందుకు సన్మానించాలనుకున్నామంటే పత్రికా రంగాన్ని ఆ రోజు హరించింది కాబట్టి మరి ప్రజాస్వామ్యానికి గొంతుగా ఎవరు అంటే అది మరి పత్రికలే. కాబట్టి ఈ యొక్క పత్రికా మిత్రులను ఎప్పుడు కూడా సన్మానించుకోవాలనేది మా యొక్క ఆలోచన అందరూ కోరుకుంటూ, మరి ముఖ్యంగా ఈ కార్యక్రమం ఏంటంటే ఇంతకుముందు చాలా విషయాలు పంచుకుంటూ వచ్చారు. సో ప్రపంచంలో అత్యధికమైనటువంటి అతిపెద్ద ప్రజాస్వామిక దేశం భారతదేశం. మరి ఈరోజు అమెరికా ప్రజాస్వామ్యం గొప్పగా చెప్పుకుంటుంది, కానీ అమెరికా కన్నా ఈ దేశంలో విభిన్నమైనటువంటి కులాలు, విభిన్నమైనటువంటి జాతులు, విభిన్నమైనటువంటి ప్రాంతాలు, మరి ఎన్నో రకాలైనటువంటి భిన్నత్వంలో ఏకత్వం ఉన్నటువంటి దేశం మరి భారతదేశం. ఇదేదో స్వాతంత్రానికి వచ్చినప్పటి నుంచే ఈ దేశంలో మన మధ్యలో ఏదో నాగరికత ఉన్నటువంటి దేశం కాదు, ప్రపంచానికే నాగరికత నేర్పించినటువంటి దేశం మరి భారతదేశం. ఒక గొప్ప సంస్కృతి ఉన్నటువంటి దేశం భారతదేశం. మన బలహీనతల కారణంగా వేల సంవత్సరాలు మరి మనం బానిసత్వంలో పోయాం. కాబట్టి ఇక్కడ కులం, మతం అనే ఒక విభేదాన్ని ఈ రోజు మనం చూస్తా ఉన్నాం. కానీ ఇంతకుముందు చెప్పినట్టుగా